హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తి వీరమల్లి. ఇదైతే మొత్తం సెమీ క్రిస్మస్ వ్లాగ్. ఇట్లాంటివి ఇంకా చాలా 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 రాబోతున్నాయి. ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే నా డే ఇట్లా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఆమ్లెట్ వేసుకొని తినేసా. తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది, కావ్య, వచ్చి రెడీ చేయమని చెప్పింది. సో ఆల్రెడీ మేము ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం మొత్తం ఎట్లా రెడీ అవ్వాలి, ఎట్లా చేయాలి అని చెప్పి. ఫస్ట్ అయితే నేను హెయిర్ స్ట్రైట్ చేస్తున్నా. చూసేయండి ఎట్లా స్ట్రైట్ చేస్తున్నాను. ఇది నా జుట్టు, ఇది సెలబ్రిటీస్ హెయిర్. చూసినారా మా ఫ్రెండ్ ఎంత ఎగ్జైట్ అవుతుందో. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరికి అన్నీ తెలిసిన వాళ్ళు, ఇంకొకరు ఏం తెలియని వాళ్ళు. లైక్ కావ్య ఇట్లా అసలు ఈ మేకప్ గురించి ఏం తెలియదు. నేనే దాన్ని అంతా నీట్గా రెడీ చేస్తా. అండ్ నెక్స్ట్ దాన్ని నీట్గా రెడీ చేయి. నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ పెట్టినా, ఇప్పుడు మళ్ళీ మాయిశ్చరైజర్ పెడతా. ఇది కాదు కదా, ఇదే ఇది డ్రై స్కిన్ అవ్వకుండా. మాకు ఎక్కువ అవును, డ్రెస్ అవునా నాకు తెలీదు. ఎప్పుడు పెట్టినా అబ్బా ఖుషిగా అట్లా కొన్ని గుడ్ న్యూస్లు విని. అండ్ నెక్స్ట్ నేను ఫౌండేషన్ అప్లై చేసిన, దాన్ని నీట్గా మొత్తం బ్లెండ్ చేసిన. అసలుకి కావ్య ఏ టైప్ అంటే అసలు ఫేస్కి మొత్తం కేరీ చేయదు. లైక్ నేను చాలాసార్లు చెప్పిన అది వాడు ఇది వాడని చెప్పి, అంటే గుర్తుకుండదు, లేకపోతే అసలు ఓపిక ఉండదు. ఆమెకు తిన్నకే ఓపిక ఉండదు, ఇంకా అవేం చేస్తుంది. అండ్ నెక్స్ట్ అది ఫేసెస్ కెనడా ఫౌండేషన్ యూజ్ చేసిన తర్వాత కాంపాక్ట్ లైక్ లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నా, బనానా పౌడర్. ఇంకా మా మమ్మీ కూడా ముచ్చట్లు వేస్తూ ఉంది మాతోని. అండ్ నెక్స్ట్ బాగా నీట్గా మొత్తం ఫేస్ మొత్తం నీట్గా చేసి, అండ్ నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్, ఇంకా అట్లనే ఐ లాషెస్, ఇంకా మస్కారా అండ్ ఐ షాడో, ఈ మూడు కూడా నీట్గా మొత్తం నీట్గా పెట్టేసి, బ్రష్ కూడా పెట్టేసిన కొంచెం. లైక్ కావ్య ఏంటంటే క్వైర్ టీంలో ఉంది అట్లా అని చెప్పి ఇంకా కొంచెం స్పెషల్గా కనిపించాలని చెప్పి నీట్గా రెడీ చేసిన. అండ్ నెక్స్ట్ లిప్ లైనర్ పెట్టి, లిప్స్టిక్ పెట్టి, అండ్ లిప్ బామ్ కూడా పెట్టేసిన నీట్గా. మా మమ్మీ నాకు ఇంత ఒక ఆర్డర్ వచ్చింది చేయింది, దాన్ని చూస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ తీసి 2 క్లిప్స్ అయితే పెట్టేసిన. హెయిర్ లీవ్ చేసుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ ఏం లైక్ క్లిప్స్ అట్లా కూడా ఏం పెట్టలే. టీషర్ట్ మొత్తం చూడండి అసలుకి ఎంత ఈ వైట్ ఇది డాండ్రఫ్ లాగా, అది డాండ్రఫ్ కాదు, మా ఫ్రెండ్ మొత్తం హెయిర్ కేర్ చేసి వచ్చిందంట. సో నాకు దాని పొట్టు మొత్తం నా టీషర్ట్ మీదనే పడ్డది స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు. అండ్ మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అంతే వెళ్ళిపోయింది. తనైతే స్కూటీ మీద ఒకటే వచ్చింది, ఒకటే వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే అంటుంది, నా జుట్టు చూడు నన్ను బ్యాక్ సైడ్ నుంచి తీ అని చెప్పి చెప్తుంది. అండ్ ఇంకా నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడే నా హెయిర్ అంతా స్ట్రైట్ చేసుకున్నా ఫ్రెండ్. మాయిశ్చరైజర్ పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ లిప్ బామ్. ఎస్ కొంచెం ఓకే. మాయిశ్చరైజర్ పెట్టుకొని అండ్ లిప్ బామ్ యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫేసెస్ కెనడా. అట్లా పడిపోతే తీసి మళ్ళీ ఇట్లా అనుకోవాలి. చాలా లైట్గా ఇట్లా అప్లై చేసిన, దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్ మొత్తం నీట్గా చేసుకున్నా. బై ద వే ఈరోజు గెస్ట్ ఎవరో నేను ఇంకొంచెం సేపటి నేను తమిళలో ఒక్క గెస్ట్ పేరే పెట్టిన, ఇంకొకటి ఏమైనా చేయగలవు అని చెప్పి ఆ సాంగ్
పాడిన ఆ బ్రదర్ కూడా వచ్చినారు. నాకైతే చాలా బాగా నచ్చింది. లిటరలీ గూస్ బంప్స్ అసలుకి ఆ సాంగ్స్ పాడుతుంటే. ఓన్లీ క్రిస్టియన్ కెన్ నో ద ఫీల్. అండ్ బ్లష్ కూడా నీట్గా అప్లై చేసుకున్నా. నాకేమో పాపం మా తమ్ముడు వాళ్ళందరూ కనిపిస్తున్నారు వీడియోలో అని చెప్పి, మరి నేను ఇంకేం చేయను, నాకంటే సపరేట్ ఇల్లు లేదు కదా, ఇక్కడనే చేయాలి అని చెప్పి ఇంకా అక్కడనే చేస్తున్నా. మా మమ్మీ ఎంతసేపు అని చెప్పి అట్లనే వెనుక నుంచింది, తొందర రెడీ అవ్వు అని. అండ్ నెక్స్ట్ ఐలైనర్ కూడా నీట్గా పెట్టుకున్నా. లైక్ పెట్టుకున్నప్పుడు అంతా కరెక్ట్ అయితే మన మనుషులం ఎందుకు అవుతాం, పక్క మిస్టేక్ అవుతుంది కదా. అట్లనే ఐలైనర్ ఒక కన్నుకేమో పెద్దగా, ఒక కన్ను చిన్నగా వచ్చింది. మళ్ళీ దాన్ని నీట్గా సెట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మేకప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేసుకున్నా. చాలా లైట్గా సింపుల్గా వేసుకున్నా మేకప్ మొత్తం. మా మమ్మీ అప్పటికి చూడండి బ్యాగ్ వేసుకొని రెడీగా ఉంది. నేను ఎప్పుడు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తుంది. మనదేమో తొందరగా అయిపోదు. అండ్ నెక్స్ట్ హెయిర్ కూడా, నాకైతే హెయిర్ చాలా బాగా నచ్చింది. సమ్ టైమ్స్ హెయిర్ స్ట్రైట్ చేసినప్పుడు అబ్బా నా హెయిర్ ఏంది ఎంత బ్యూటిఫుల్ ఉంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చైన్ అయితే నేను సెట్ చేసుకున్నా. కానీ నాకు అస్సలు ఇయర్ రింగ్స్ ఏం వేసుకోవాలో నాకు అస్సలు అర్థం కాలే. చైన్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్ ఏమో హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. నాకు అసలుకి అట్లా పెద్దగా ఉంటే నాకు అసలు నచ్చవు. స్టడ్స్ ఎంత పెద్దగా ఉన్నా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ లైక్ ఈ హ్యాంగింగ్స్ టైప్ అస్సలు నచ్చదు. స్టడ్స్ కోసం వెతికి ఇంకా పిచ్చి లేచిపోయింది నాకు. అసలుకి ఏం అర్థం కాలే ఇప్పుడు ఏం పెట్టుకోవాలో ఏమో అని చెప్పి. నాకేమో వాటిని చూసి ఇరగొట్టాలనిపిస్తుంది. ఇరగొడితే మళ్ళీ ఏమో పొద్దుననే వచ్చినాయి ఆర్డర్. ఎందుకు లైక్ ఆ కింద పల్స్ కూడా తీసేద్దాం అనిపిస్తుంది కానీ మళ్ళీ మా మమ్మీ తిడుతుందేమో అని చెప్పి అట్లానే చూస్తున్నా. ఈ చైన్ది కూడా నేను పీకేద్దాం అనుకున్నా కానీ అది వర్కౌట్ కాలే. అండ్ నెక్స్ట్ నాకు మా మమ్మీ వేఫర్ ఇచ్చింది, దాన్ని తినేస్తున్నా. విశాల్ మార్ట్లో అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఇదే. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇట్లా రెడీ అయినా. ఇంకందరం కలిసి సెమీ క్రిస్మస్కి వెళ్ళిపోయినాము. చాలా 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 బాగా అయింది. చూసి 17-18 వచనం చదువుకుందాం త్వరగా. చాలా బాగా జరిగింది. కానీ ఒక్క రిగ్రెట్ ఏంటంటే సాంగ్ పాడేటప్పుడు రికార్డ్ చేయలేకపోయినా. లైక్ నేను మొత్తం అదే ధ్యాసలో ఉండే, అసలు రికార్డింగ్ అనేదే గుర్తుకు రాలేదు. అండ్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంటికి వెళ్తాం 12 అవుతుంది కరెక్ట్గా. 12కి ఇప్పుడు అయిపోయింది సెమీ క్రిస్మస్. చాలా బాగా అయింది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తా. బాయ్.